వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. 14 నవంబర్ దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున 14 నవంబర్ తారీఖున ఉన్నటువంటి పంచాంగ విశేషాంశాలన్నీ కూడా తెలుసుకుందాం. 14వ తారీఖు కార్తీక బహుళ దశమి తిథి రాత్రి తెల్లవారితే 12:50 మడుకు ఉన్నది. శుక్రవారం. పుబ్బా నక్షత్రం రాత్రి 9:18 మడుకు ఉన్నది. ఐంద్ర యోగం పగలు 6:23 మడుకు ఉన్నది. వణిజ కరణం మధ్యాహ్నం 12:08 మడుకు. తదుపరి విష్టికరణం రాత్రి తెల్లవారితే 12:50 మడుకు ఉన్నది. వర్జ్యం రాత్రి తెల్లవారితే 5:10 లగాయతు. ఉదయం దుర్ముహూర్తం 8:29 నుంచి 9:14 మడుకు. మళ్ళీ పునః రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి 12:59 మడుకు ఉన్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:27 నుండి మధ్యాహ్నం 4:09 మడుకు ఉన్నది. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:14 జరుగుతూ ఉన్నది. సూర్యాస్తమయం 5:29. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 2:07. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:49 మనకి జరుగుతూ ఉన్నది. ఇవాళ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి పుబ్బా నక్షత్రం ధనుస్సు లగ్నంలో ఉదయం 9:30 నుంచి 10 గంటల సమయం బాగున్నది. అట్లాగే వ్యాపారరీత్యా శుభ సమయం చూసుకునేటువంటి వారికి ఉదయం 6:34 అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇక ఇవాళ గ్రహ సంచార వివరాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయ శమనం భార్గవ శౌర్యమార్కి దీర్ఘాయుసైంహికేయ విపులతరైస కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. నేటి రోజున మనకి కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతున్నది. అట్లాగే సింహరాశిలో చంద్రకేతువుల యొక్క సంచారం జరుగుతున్నది. తులారాశిలో రవి శుక్రుల యొక్క సంచారం, వృశ్చిక రాశిలో కుజబుధుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, అట్లాగే మీనరాశిలో శని సంచారం అనేది జరుగుతున్నది. ముందుగా మేషరాశి ఫలితాంశాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి పంచమంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి రాహు సంచారం రీత్యా ఇక్కడ కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ అవి లాభదాయకంగా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. వ్యాపార అంశాలు బాగుంటాయి. వృత్తిపరంగా కూడా చాలా బాగుంటూ ఉంటుంది. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థిక పురోగతిని చూస్తూ ఉంటారు. కుటుంబ అభివృద్ధిని కూడా చూస్తూ ఉంటారు. అష్టమంలో ఉన్నటువంటి బుధ సంచారం రీత్యా దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరింపజేయడం, కొత్త కొత్త బ్రాంచీలు ప్రారంభించడానికి కూడా ప్రణాళికలు వేస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్థంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి శుక్ర సంచారం రెండు కూడా కొంత ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారులతో మంచి లావాదేవీలు ఉంటూ ఉంటాయి. అధికారుల నుంచి పూర్తి సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. అయితే దాంపత్యంలో మటుకు బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అట్లాగే కొత్త స్త్రీలతో పరిచయం ఏర్పడినప్పుడు కానీ, దాంపత్యంలో కుటుంబంలో ఇతర స్త్రీలతో కానీ బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీరు ఎంతో సామాన్యంగా క్యాజువల్గా అనుకుని మాట్లాడింది కూడా వారు వ్యతిరేకార్థంతో తీసుకుని కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శుక్రుడి పరంగా శుక్రుడికి దానం ఇచ్చుకుంటే మంచిది. సప్తమంలో ఉన్నటువంటి బుధ సంచార రీత్యా వ్యాపార భాగస్వాములతో బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. లాభంలో శని సంచారం వల్ల ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా అభివృద్ధి బాగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, భాగ్యంలో ఉన్నటువంటి రాహు సంచారం రీత్యా చాలా సాధారణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంటుంది. అదృష్టం బహు స్వల్పంగా ఉంటూ ఉన్నది. అయితే కార్య విజయం కోసం మీరే బాగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగ్యంలో రాహు సంచారం అవడం చేత పెద్దల యొక్క సహకారం తీసుకోవడం, కుటుంబంలో పెద్దల యొక్క అడుగుదాడుల్లో నడవటం అనేది బాగా మంచిది.
ద్వితీయంలో గురు సంచారం వల్ల వాక్చాతుర్యంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అట్లాగే పెద్దల యొక్క సలహాలు తీసుకొని దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనేది కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే అష్టమంలో రాహు సంచారం మరియు పంచమంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం అన్నీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే కొత్త పని ప్రారంభించే ముందర ఇష్టదైవానికి ప్రార్థన చేసి ప్రారంభించడం అనేది బాగా మంచిది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, అట్లాగే స్థిరాస్తి విషయాల్లో అయినా కూడా ముఖ్యమైన పనులు కొంత మంచి రోజు కోసం వాయిదా వేసుకోవడం అనేది మంచిది. తొందరపాటు స్వభావం అనేది ఏమాత్రం పనికిరాదు. పెద్దలకు బాగా గౌరవిస్తూ ఉండండి. స్థానచలనం విషయంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది బాగా అవసరంగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మంలో చంద్ర సంచారం బాగా అనుకూలంగా ఉండడం చేత అనుకున్న పనులన్నీ కూడా చాలా సునాయాసంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. వ్యయంలో గురు సంచారం వల్ల సత్పాత్రతగా మంచిగా ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు. ఇతరులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దాన ధర్మాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. సమాజ శ్రేయస్సు కోసమే కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. సప్తమంలో ఉన్నటువంటి రాహు సంచారం, అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం రీత్యా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమం కూడా పాటించడం అనేది చాలా మంచిది. తృతీయంలో ఉన్నటువంటి రవి శుక్రుల సంచార అనుకూలత వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక నిర్ణయాలు మంచి జాగ్రత్తతో, బుద్ధి కుశలతతో తీసుకుంటూ ఉంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాట తీరు బాగుంటుంది. అయితే రవి సంచారం కూడా అక్కడే ఉండటం వల్ల కుటుంబ పరంగా కొంత ధనాన్ని బాగా ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. అది సంతానం యొక్క విద్యాపరంగా అయినా కావచ్చు, లేదా గృహంలో మరమ్మతుల పరంగా అయినా కావచ్చు, లేదా కుటుంబం ఏదైనా ప్రయాణం విషయం అయినా కావచ్చు. ఊహించినటువంటి ఖర్చు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగాను కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభంలో చంద్రకేతుల యొక్క సంచారం బాగా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. తీర్థయాత్రల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఒక ఆధ్యాత్మిక భావన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక పురోగతి కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు మంచి యోగదాయకంగా ఉండటం చేత వ్యాపారాభివృద్ధి అనేది కనిపిస్తున్నది. ద్వితీయంలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటూ ఉన్నారు. మాటు చాలా నిఖార్సుగా ఉంటుంది. ఏ వ్యవహారంలో అయినా సరే ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ముక్కుసూటి వ్యవహారంతో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని వెంటనే పరిష్కరించేస్తారు. పోస్ట్ పోన్మెంట్ అనేది అసలు ఉండదు. ఏమాత్రం కూడా జాప్యం చేయరు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో కుజబుధుల యొక్క సంచారం, దశమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం అంతాను కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నది. చతుర్థంలో రాహు సంచారం వల్ల స్థిరాస్తి విషయంలో కానివ్వండి, గృహపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి, వాహన అంశాల్లో కానివ్వండి బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాల్లో బాగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. పంచమంలో శని సంచారం వల్ల సంతాన విషయంగా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వారి విద్యా విధానంలో కొంత బాగా ఆలస్యం ఉండటం, మందగమనంతో ఉండటం, కొంత జాడ్యం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి ఆరాధన బాగా చేస్తూ ఉండండి. అట్లాగే తరచూ శివారాధన కూడా బాగా చేస్తూ ఉండండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి రాహు సంచారం, లాభంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు అయితే ఉండవు. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల మూలకంగా బాగా అలసట, ఖర్చులు పెరగడం అనేది కూడా గమనించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం రీత్యా ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే దశమంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో స్థాన మార్పులకి బాగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పదోన్నతికి అవకాశాలు బాగా ఉంటూ ఉన్నాయి. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. లాభంలో బుధ సంచారం, విద్యార్థులకి ఇది మంచి యోగం. విద్యాపరంగా ఉన్నత విద్యా ప్రయత్నాలన్నింటికీ కూడా బాగా అనుకూలత అనేది కనిపిస్తూ ఉన్నది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి శని సంచారం అంతాను కూడా కొంత మిశ్రమ వాతావరణాన్ని గోచరిస్తూ ఉన్నది. కొంత అనుకూలత, కొంత ప్రతికూలత అనేది కనిపిస్తున్నది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కుటుంబంలో ఏదో తెలియనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండటం, పెద్దల ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం, వారి నుండి సహకారం సరిగ్గా లభించకపోవటం, ఏదైనా పెద్ద ఎత్తున స్థిరాస్తి కొరకే ఖర్చు చేయాలన్నా కూడా పెద్దలు దానికి అనుకూలంగా లేకపోవటం, దానివల్ల అభిప్రాయ భేదాలు రావడం అనేది జరుగుతూ ఉండవచ్చు. రుణ సమస్యల నుండి కొంత బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నది. అట్లాగే వ్యయంలో రాహు సంచారం, అష్టమంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. పనుల్లో కొంత ఆలస్యమైనప్పటికీ జాగ్రత్తగా బుద్ధి కుశలతతో ఎలా మనం పనులు పూర్తి చేసుకోవాలి అనే దానిపైన దృష్టి పెడుతూ ఉంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల తరచూ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉండటం, ఉద్యోగ వ్యాపార రీత్యా దూరదేశాల్లో ఉండవలసి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కుజుడు, అందువల్ల కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కనిపిస్తున్నది. ఆర్థిక పరంగా రుణాలు చేయకుండా ఉండే పరిస్థితి మీకు ఉన్నది, మంచి యోగం అది. అయితే భాగ్యంలోనే బుధ సంచారం వల్ల చిన్నపిల్లల నుండి సహకారం అనేది కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది కుటుంబంలో. ఆరోగ్యపరమైన విషయాలన్నీ కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.